హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాన్వాయ్ని ఆందోళనకారులు ఒక్కసారిగా అడ్డుకున్నారు. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలంటూ విద్యార్థి సంఘాల నేతలు మెరుపు ధర్నాకు దిగారు. ఫీజులు రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి విద్యార్థి సంఘాలు ప్రయత్నించడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. మంత్రి కాన్వాయ్ ముందుకు కదలకుండా అడ్డుపడిన విద్యార్థి నేతలను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక ప్రస్తుతం మినిస్టర్ క్వార్టర్స్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మినిస్టర్ క్వార్టర్స్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. తెలంగాణ మంత్రుల క్వార్టర్స్ దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అందరూ కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఇక పీడిఎస్ విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా ముట్టడించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కొంత ఇక్కడంతా ఈ పరిసర ప్రాంతాలంతా కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంటున్నాయని చెప్పుకోవచ్చు. ఈ మినిస్టర్ క్వార్టర్స్ సంబంధించినటువంటి ఈ దారిలో మొత్తం అంతా కూడా బారికేట్లు వేశారు. అదేవిధంగా విద్యార్థి నేతలందరూ కూడా భారీ ఎత్తులో వచ్చి ఇక్కడ ముట్టడి ప్రోగ్రాం ఉంటుందని ముందస్తుగా పోలీసులకు సమాచారంతో ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా కూడా కస్టడీలో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఈ దారి కూడా మినిస్టర్ క్వార్టర్స్కి వెళ్ళేటటువంటి దారిలో దాదాపు 50 నుంచి 100 మంది పోలీసుల నిఘా కూడా ఉంది. ఇక్కడ భారీ గేట్లు కూడా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారెవరు కూడా లోపలికి వెళ్లకుండా చూడొచ్చు వస్తూ ఉన్నారు. పీడిఎస్ విద్యార్థి నేతలంతా కూడా స్లోగన్స్ చేసుకుంటూ ప్రభుత్వం ఇవాళ ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలి, చాలా వరకు కూడా అధిక ఫీజులు తీసుకుంటున్నారు. కొన్ని కార్పొరేటివ్ కాలేజీలకు సంబంధించి స్కూళ్ళకు సంబంధించి కూడా దాని మీద నియంత్రణ తీసుకురావాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. ఖచ్చితంగా వెంటనే ఫీజు నియంత్రణ చట్టం ఏర్పాటు చేయాలంటూ కూడా పీడిఎస్సీ విద్యార్థి నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడొచ్చు లైవ్ విజువల్లో చూస్తూ ఉన్న వాళ్ళు స్లోగన్ చేసుకుంటూ కూడా పీడిఎస్సీ విద్యార్థి నాయకులంతా కూడా వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. దాదాపు 2.5 ఏళ్ళు అయినా కూడా ఇప్పటివరకు కూడా విద్యాశాఖ మంత్రి లేకపోవడం, విద్యార్థులు పడుతున్నటువంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటూ కూడా దాని మీద కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు ఫ్లాగార్డ్స్ కావచ్చు, అవన్నీ కూడా పీడిఎస్ పార్టీకి సంబంధించిన జెండాలు పట్టుకొని వారంతా కూడా స్లోగన్స్ చేసుకుంటూ ఇటు మినిస్ట్రీ క్వార్టర్స్ వైపుగా వస్తున్నటువంటి దృశ్యాలు మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. వారు ఆ ఫ్లెక్సీలో కూడా కనిపిస్తూ ఉంది మంత్రుల మినిస్టర్ క్వార్టర్స్ కార్యాలయం ముట్టడి అంటూ కూడా. సో భారీ ఎత్తున స్టూడెంట్స్ అంతా కూడా వస్తూ ఉన్నారు. ఇటు పోలీసులు కూడా ముందుగా ఏర్పాటు చేసుకున్న బ్యారికేట్లు అవన్నీ కూడా వచ్చిన వారిని వచ్చినట్టుగా ఈ వాహనాలు ఏవైతే ఉన్నాయో అందులోకి ఎక్కించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. చూడొచ్చు భారీ ఎత్తున వారు స్లోగన్స్ వినిపిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ఎగనైనా స్పందించి వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తుని గుర్తుంచుకొని వారి భవిష్యత్తును గాలికి వేయకుండా న్యాయం చేయాలనే దిశగా వారందరూ కూడా పోరాటం చేస్తున్న పరిస్థితి, మినిస్టర్ క్వార్టర్స్ని ముట్టడిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ట్రాఫిక్, ఇంకోవైపు పోలీసులు ఇంకోవైపు విద్యార్థి నేతల మధ్య కూడా చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మినిస్టర్ క్వార్టర్స్ సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో పోలీసులంతా కూడా వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చూడొచ్చు ఒక్కసారి వారితో మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము. దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం చొరవ తీసుకోకుండా సిగ్గుచేటంటే తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా 2.5 పాలనని ఈ రోజు కొనసాగిస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు పేదవాళ్ళు ఉన్నారు, వారికి దూరమయ్యే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వారికి ఎడ్యుకేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది, అదేవిధంగా వారికి విద్య కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజుల ద్వారా విద్యార్థులు చనిపోతున్నారు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి, దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణకు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం చాలా సిగ్గుచాటు. సీఎం దగ్గర విద్యాశాఖ ఉన్నప్పటికీ తెలంగాణలో కార్పొరేట్ విద్యా సంస్థల ఆగడాలు చెలరగిపోతూ ఉన్నాయి. రోజుకో విద్యార్థి చనిపోయినా కనీస బలపైన చర్యలు తీసుకోలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. గత ప్రభుత్వాల మాదిరిగా
ఈరోజు పీడిఎస్యు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడం చేయడం జరిగింది. మేము ముఖ్యంగా వాళ్ళు ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి తన దగ్గర పెట్టుకొని ఈ రోజు కూడా విద్యా వ్యవస్థను మార్పులో తీసుకురాకపోవడం ఇది అధ్వానంగా చేస్తున్నాడు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉండడం వల్ల పై చదువులకు వెళ్ళే విద్యార్థులకు మేనేజ్మెంట్లు స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులే కట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేద విద్యార్థులు ఆ డబ్బులు కట్టలేక పై చదువులకు వాళ్ళకి ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఈరోజు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిని కేటాయించి ఈ విద్యను ఉన్నత శిఖరాలకు తెలంగాణలో తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొస్తారని మాట్లాడి ఉన్నారు కదా, మొన్ననే ఎన్నికైనటువంటి విజయ్ తమిళనాడు సీఎం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొని రావడం జరిగింది. మరి నువ్వు 2.5 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఎందుకు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావట్లేదని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి వెంటనే పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు భారమైనటువంటి ఫీజులు కట్టలేక ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీ నిర్వహించడం కోసం మీరు వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. లేదంటే నీ పర్యటనలు కూడా మేము అడ్డుకోవడానికి పీడీఎస్ విద్యార్థి సంఘంగా సిద్ధంగా ఉన్నాం. రాబోయే విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీన ప్రారంభమవుతూ ఉన్నది. అయినా మీరు ఫీజుల నియంత్రణ చట్టం పట్ల స్పష్టమైనటువంటి వైఖరిని మంత్రివర్గం ప్రకటించకపోవడం అంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పట్ల మీకు నిజంగా చిత్తశుద్ధి లేదని మేము పీడీఎస్ విద్యార్థి సంఘంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యకు చట్టం అమలులో లేదు. ఫీజుల నియంత్రణ దోపిడీ పెరిగిపోయింది. శ్రీ చైతన్య, శ్రీనారాయణ, మల్లారెడ్డి లాంటి యూనివర్సిటీలకు పెద్దపీట వేసి విద్యార్థుల ప్రాణాలను బలిదానం చేస్తా ఉన్నారు. తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని పురుగుల మందు తాగి విద్యార్థుల ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళ కోసమే ముఖ్యమంత్రి అయినవా, మా లాంటి పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి అయినవా అని తెలియజేస్తా ఉన్నాం. వెంటనే రాష్ట్రంలో తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మొత్తం కూడా ప్రభుత్వం మొత్తం కూడా నిర్లక్ష్యం చేస్తున్న ఈ ప్రభుత్వ కుట్రను మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మొత్తం ప్రభుత్వాన్ని, మొత్తం ప్రభుత్వం అన్ని కూడా బాగు చేస్తామని చెప్పి వేలాదిగా, లక్షలాదిగా ఫీజులు కట్టలేక ఎందరో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. వాటిపైన వెంబడే స్కూల్స్, కాలేజ్ పైన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఫీజు రేట్ వెంబడే కూడా ఇప్పుడే ఇంప్లిమెంట్ చేయాలని పీడిఎస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు పోలీసులు పెట్టి ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కార్పొరేట్ శక్తులకు ఈరోజు ఊడిగం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థకు పత్తాసు పలుకుతున్నారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తా ఉన్నారు. సిగ్గుచేటు. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేదని పక్క రాష్ట్రం వాళ్ళు ఏదైనా చేస్తా ఉంటే నీకు సిగ్గు లేదని చెప్తా ఉన్నాను. ఈ రోజు విద్యారంగానికి 10,000 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్లు ఉంటే కూడా మీరు మాట్లాడకపోవడం, ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు ప్రైవేట్ కళాశాలలు విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నాయి. మరి ఈ డబ్బులు ఎవరు కడతారని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు విపరీతంగా ఫీజులు దండుకుంటా ఉన్నాయి. ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయడం లేదు. ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. లేకపోతే ఫీజులు తగ్గించకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి. మేము దొంగలమా, దేశ ద్రోహులమా? మేము ఈ దేశాన్ని కాపాడుతూ ప్రజాస్వామికబద్ధంగా ప్రశ్నిస్తున్న వాళ్ళం. మమ్మల్ని పోలీసులు లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు, అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. ఇది అప్రజాస్వామిక తెలంగాణ. ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందనడానికి ఇదే నిదర్శనం. కేసీఆర్ని తిట్టి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఇలా నువ్వేం చేస్తా ఉన్నావు? నీది నియంత్రణ పాలన, నీది రెడ్డి పాలన, నీది నిర్బంధ పాలన, నీది అసామసాయ పాలన. సీఎం 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 సిగ్గు సిగ్గు రేవంత్ రెడ్డి, సిగ్గు సిగ్గు రేవంత్ రెడ్డి. వేర్ ఈస్ ఎడ్యుకేషన్ మినిస్టర్? వేర్ ఈస్ ఎడ్యుకేషన్ మినిస్టర్? ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకుండా తెలంగాణలో పాలన చేస్తున్నామంటే ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. ఇది పోలీసుల పాలన, ఇది రాక్షసుల పాలన అని చెప్పేసి పీడిఎస్గా మేము తెలియజేస్తా ఉన్నాం. త్వరగా వారు మాత్రం ప్రభుత్వం మీద
విమర్శిస్తూనే ఉన్నారు. మాకు న్యాయం లేదు, తెలంగాణలో విద్యార్థులు మేమంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నాం అనేది వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు మరికొంతమంది కూడా విద్యార్థి నేతలు ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి.